దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘపురాణం 26వ అధ్యాయంలో పురాణాల ప్రకారం మాఘమాసంలో నదీ స్నానం చేయడం వల్ల మన పాపాలు తొలగిపోతాయి. ఏ నదిలో స్నానం చేసినా ఆ నీరు గంగమ్మ తీర్థంతో సమానమని చెప్తారు. ప్రయాగ అనేది మాఘమాస స్నానానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. అక్కడ గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయి, అంటే త్రివేణి సంగమం. మాఘమాసంలో ఇక్కడ స్నానం చేస్తే 7 జన్మల పాపాలు పోతాయని నమ్మకం. నదీ స్నానంతో పాటు 360 పుణ్యక్షేత్రాలు దర్శించడం మంచిది. ఇలా 365 అంటే రోజుకొక క్షేత్రం చొప్పున సంవత్సరంలో ప్రతిరోజు ఒక క్షేత్రాన్ని దర్శించాలి అన్న ఉద్దేశంతో చెప్తున్నారండి. అలా లేకపోయినా మనకి కుదిరినప్పుడు వారానికి ఒకసారో ఎప్పుడో ఒకప్పుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకొని మంచిగా ప్రశాంతంగా ఉండడం అన్నది ముఖ్యం. అలాగే మరో పుణ్యక్షేత్రం త్రయంబకం. పడమటి కొండల దగ్గర ఉన్న ఈ క్షేత్రంలోనే పవిత్ర గోదావరి నది జన్మించింది. మాఘమాసంలో గోదావరి స్నానం సర్వ పాపాలను హరించి ఇహపరాలలో సుఖాన్ని ఇస్తుందని నమ్మకం. మన దేశంలో ఎన్నో నదులు, వాటి తీరాలలో అనేక క్షేత్రాలు ఉన్నాయి. నందిని, మందాకిని, నళిని, తామ్రపర్ణి, భీమారథి, గంగా, యమున, నేత్రావతి, పంప, కృష్ణవేణి, మహేంద్రతనయ, గోదావరి, నర్మద వంటివి మహానదులు. అలాగే పుణ్యనదులు ఏంటి అంటే భగీరథి, గంగా, నర్మద, యమున, సరస్వతి, కృష్ణవేణి, బాహుద, భీమారథి, తుంగభద్ర, రేణుక, మలావహరి, కావేరి, తామ్రపర్ణి, విశోక, కేశిక, గండకి, విచిత్ర, వశిష్ఠ, కాశ్యపి, సరయు, సర్వపాపహారి, కుశాపతి, పల్గుని, పుణ్యద వంటివి పుణ్యనదులు. మాఘమాసంలో వీటిలో స్నానం చేయడం కానీ పేర్లు స్మరించుకోవటం చేయడం కానీ పుణ్యప్రదం. గౌతమి నదిలో కొన్ని ప్రసిద్ధ ఉపనదులు కూడా ఉన్నాయి. పరంతప అనే ఉపనది ప్రవహించే చోట శివుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ఈ క్షేత్రం బ్రహ్మహత్య పాపాలను కూడా పోగొట్టగలదని చెబుతారు. దానికి ఉదాహరణగా విష్ణుమూర్తి నాభికమలమున పుట్టిన బ్రహ్మకు, ఈశ్వరునకు 5 తలలుండేవి. ఈశ్వరునికి పంచరుద్రుడు, త్రినేత్రుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. బ్రహ్మదేవుడు నాకును 5 తలలు ఉన్నవి, నేనే గొప్పవాడినని శివునితో వాదించెను. ఇద్దరూ గర్వంతో వ్యవహరించినందున చిలికి వారిద్దరి మధ్య కలహం పెద్దదయ్యెను. కడకు ఇద్దరూ యుద్ధం చేయగా శివుడు బ్రహ్మ యొక్క 5వ తలను నరికివేసెను. వెంటనే శివునకు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకున్నది. శివుడు భయపడి తాను నరికిన బ్రహ్మ తలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరుగుతుండగా క్రమంగా చేతిలో ఉన్న బ్రహ్మతల ఎండిపోయి పుర్రెగా అయినది. ఈశ్వరుడు సహజంగా అందమైన వాడు. అతడు భిక్షాటనకు వచ్చి భిక్షాన్ దేహి అనగా గృహిణులు భిక్ష పట్టుకొని గుమ్మం కడకు రాగా శివుని జగన్మోహనాకారమును చూసి మోహితులై భిక్ష వేసి శివుని వెంట పోవుచుండిరి. ఈ విచిత్రమును మునీశ్వరులు చూచి కోపం కలవారై తన భార్యలు శివుని వెంట పోవుట సహించలేక అతనికి పురుషత్వం నశించుకాక అని శపించిరి. ఈశ్వరుడును చేయునది ఏమీ లేక క్రింద పడిపోయిన ఆ లింగం నందే ఐక్యమైపోయినాడు. అట్లు శివుడు లింగాకారంగా మారినందువలన ఆ లింగం అమితమైన తేజస్సుతో ప్రకాశించుచూ ఉండెను. 1,000,000 సూర్యుల తేజస్సు కలిగి ప్రళయం సంభవించునా అన్నట్లు భయంకరంగా ఉండెను. అప్పుడు బ్రహ్మ, విష్ణువులు శివుని వద్దకు వచ్చి వానిని ఓదార్చి ప్రయాగ క్షేత్రమునకు తీసుకువెళ్ళి అక్కడ శివునికున్న బ్రహ్మ హత్యాది పాపములు పోగొట్టిరి. ఈ విధంగా భూలోకమునకు వచ్చి శివుడు అప్పటి నుండి లింగాకారంగా మారినందున భక్తులు ఆ లింగాకారంనే పూజించుచు శివ సాన్నిధ్యమును పొందుకలుగుతున్నారు. ఇది మాఘపురాణం 26వ అధ్యాయం. ఇప్పుడు